హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్లాంట్ పేరు పోన్సెటియా. ఈ ప్లాంట్ని మనం ఏ విధంగా పాటింగ్ చేయాలి, ఏ విధంగా వాటరింగ్ చేయాలి, ఏ ప్లేస్లో పెడితే ఇది ఎంత హెల్తీగా బతుకుతుందో మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈ ప్లాంట్ని మనం వాటరింగ్ చేసే ముందు సాయిల్ డ్రైగా ఉందా, వెట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే 1 నుంచి ఫింగర్ టిప్ వరకు సాయిల్ అనేది డ్రైగా ఉంటే వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఓవర్ వాటరింగ్ ఎక్కువైపోయి ప్లాంట్స్ రూట్స్ కుళ్ళిపోయి ప్లాంట్ డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం 2 days వన్స్ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఈ ప్లాంట్కి. ఈ ప్లాంట్ని మనం ఏ విధమైన ప్లేస్లో ప్లేస్ చేయాలంటే బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ పడే విధంగా మనం ఈ ప్లాంట్ని ప్లేస్ చేసుకోగలిగితే దానికి సరిపడే లైట్ అందే విధంగా ఈ ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ని మనం ఇండోర్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. విండోస్ దగ్గర ఇండైరెక్ట్గా సన్లైట్ పడే విధంగా ఈ ప్లాంట్ని ప్లేస్ చేసుకోగలిగితే చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఈ విధంగా ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లీవ్స్ అనేవి కలరింగ్ బాగా కనపడుతుంది, బాగా ఎలివేట్ అవుతుంది. సో డైరెక్ట్ సన్లైట్లో ఈ ప్లాంట్ని అసలు ప్లేస్ చేయకూడదు మనం. ఈ ప్లాంట్కి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది, లైక్ వర్మీ కంపోస్ట్ లాంటివి. ఈ ప్లాంట్ని ప్లాంటేషన్ చేయడానికి కోసం పాట్ మిక్స్ చేయవలసి ఉంటుంది. అవి ఏంటంటే గార్డెన్ సాయిల్ 1 part, వర్మీ కంపోస్ట్ 1 part, కోకోపిట్ 1 part, ఈ 3 మిక్స్ చేసి పాట్ మిక్స్ మనం రెడీ చేసి ప్లాంటేషన్ అనేది చేయొచ్చు. దీన్ని ఈ పోన్సెటియాకి బ్లూమింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే ఈ ప్లాంట్ ఆటోమేటిక్గా సీజనల్ వస్తే ఈ ప్లాంట్ అనేది కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాంట్ అక్టోబరు నవంబర్లో కూడా కలర్ చేంజ్ అవ్వకపోతే ఫుల్ డార్క్ రూమ్లో ఉంచాల్సి ఉంటుంది. 14 to 16 hours ఫుల్ డార్క్ రూమ్లో పెట్టేస్తే ఈవినింగ్ 4కి పెట్టి మార్నింగ్ 8కి ఈ ప్లాంట్ని మనం ఏ ప్లేస్లో అయితే పెట్టామో ఆ ప్లేస్లో ఉంచగలిగితే అలా ఒక 10 to 15 days మనం ఉంచగలిగితే ఈ ప్లాంట్ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. వన్స్ కలర్ చేంజ్ అవ్వడం మొదలు పెట్టిందంటే ఇంకా ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇదండి కంప్లీట్గా ఈ ప్లాంట్ కోసం. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.